వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజకీయాల్లో దూసుకుపోతున్న వేళ కీలక పరిణామాలు జరగనున్నాయా అంటే అవునని అనిపిస్తోంది. మరి ఆ వివరాలు చూద్దాం. గత 5 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్, జగన్ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా ఉండేవారని తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు ఎప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు కూడా లేవు. సీఎంలుగా ఉన్నంత వరకు మంచి సంబంధాలని కొనసాగించారు. అటువంటి ఈ ఇద్దరు ఒకేసారి 6 నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు. మాజీ సీఎంగా కేసీఆర్ కి ఏడాది కాలం గడిస్తే జగన్ కి 7 నెలల కాలం గడిచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెడుతున్నాయి. అదే టైంలో ఏపీలో కూడా వైసీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు. ఇక చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు టీడీపీ మూలాలు కలిగిన వారే. రేవంత్ రెడ్డికి బాబు మీద గురుభావం ఉంది. అలాగే శిష్య వాత్సల్యం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇలా పార్టీలు, ప్రాంతాలు వేరైనా వీరిద్దరి మధ్యన మంచి అన్యోన్య సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇక్కడ విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాల్సిందే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కేసీఆర్ జగన్ ని కలవచ్చు అని తెలుస్తోంది. అదే జరిగితే అని రెండు పార్టీల వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు మాజీలు సీఎంలు అయ్యారు. మరి కలిసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారంటే వచ్చే ఎన్నికల్లో ఎలా పని చేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలన్న దాని మీద, ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి బాగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు కలిస్తే తప్పేంటనే చర్చ కూడా వస్తోంది. ఒకరికి ఒకరు తోడుగా నీడగా కలిసి ముందుకు వెళ్తే మంచిదే అని భావిస్తున్నారట. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఉమ్మడిగా కలిసి వెళ్తే మరింతగా రాజకీయం రాటుదేలుతుందని, కలిసి ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనలతో సాగుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకు ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయి అనేది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా ఈ రెండు పార్టీలు కలిసి కూర్చొని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పరోక్ష శల్యమిని నేర్పించిన చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తరువాతి కాలంలో వ్యతిరేకించింది. ఇప్పుడు చూస్తే ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ లో కొంత బలం కూడా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉంటే ఏ కూటమి అయినా వీరి వైపు చూసే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యూహాలు వేయడంలో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ది అందవేసిన చెయ్యి. మరి వీరిద్దరూ కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.